అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి మేము ఈవినింగ్ వంశీ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అసలు వి కంప్లీట్లీ వాంటెడ్ టు క్విట్, బట్ మా రెస్పాన్సిబిలిటీ జనాలకి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి వి జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. సో వచ్చిన మీడియా అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఐ పర్సనలీ వాంట్ టు థ్యాంక్ about my 5 years of journey from Falaknamadas also. 5 years back छोटे छोटे बच्चों को सबको वो फिल्म पसंद आया था and इपड़ेमो छोटे बच्चे बड़े बच्चे अंदर की. So this film is for everyone. Thank you जनाल अंदर की the way they are accepting and encouraging the film. ఆల్మోస్ట్ 1.5-2 months అయినా మనం హౌస్ఫుల్ బోర్డ్స్ చూసి అండ్ థియేటర్ నిండా జనాలు ఉండి ఆ హడావిడి ఆ సెలబ్రేషన్ మళ్ళీ ఫైనలీ మా సినిమాతో వచ్చింది అని చాలా గర్వంగా చెప్తున్నాము. అండ్ ఇంకా సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టే ఇంకో దిక్కు జరిగే పంచాయతీ అది జరుగుతూనే ఉంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే 1,000 మంది బాట్లు అవి ఇవి అన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏం చేసినా మీరు ఆ హౌస్ఫుల్ అనే బోర్డు పడ్డం ఆపలేదు. మ్యాట్నీకి షో నుండి ఫస్ట్ షో నుండి అసలు ఎంత లెవెల్ పికప్ అయిందని అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం. అండ్ టైగర్ రుకేగా నై టైగర్ బోత్ ఆగే బాగేగా. కాకా గారు ఇంతేనా కార్యక్రమం? ఇంకేముంది? మైక్ నాదేవనా? బాలకృష్ణ గారు ఇప్పుడే ఫ్యామిలీతో కలిసి సినిమా ఎలా ఉంది, ఏమన్నారు? దే ఆల్ లవ్డ్ ఇట్. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ కూడా విపరీతంగా నచ్చింది. సో యా, ఇప్పుడే వాళ్ళు వెళ్ళడం మీరు రావడం జరిగింది. సో హోల్ ఫ్యామిలీ వాజ్ సో హ్యాపీ. చాలా చాలా నచ్చినట్టు సినిమా అందరికీ. అంటే మీరు లుంగి కట్టి ఇందులో కొత్తగా ప్రయత్నించారు కదా, దాన్ని ఆయన ఎలా చూసారు, ఏమైనా మెచ్చుకున్నారా? ఒకటే అన్నారు, లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు గురు, గాడ్ ఫాదర్ అన్నారు. లైక్ played very elder role, like very like matured role, expect చేయలేదు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చింది. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సినిమా చూసాం, మార్నింగ్ సూపర్ ఉంది. రత్నాకర్ అనే ఇది తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ప్లస్ ఒక 2-3 షేడ్స్లో బాగా చూపించారు. ఫైనల్ది కూడా అంటే ఏజ్డ్ గెటప్లో కూడా. సో నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా స్లాంగ్ మిస్ అయిందా అనిపించింది. గోదావరి స్లాంగ్ కొద్దిగా స్లాంగ్ నేను మా వాడిని అక్కడ ఎక్కడన్నా మా వాడు మెలికి ఎక్కువ ఉండదు అని చెప్పి. యూజువల్లీ ఏంటంటేనండి 2 ఉంటాయి. ఇది కథ కొవ్వూరులో జరుగుతుందండి. కొవ్వూరు వెస్ట్ గోదావరిలోకి వస్తుంది. ఈస్ట్ గోదావరిలో ఉన్నంత యాస వెస్ట్కి వచ్చేటప్పుడు తగ్గుతుందండి. ఇప్పుడు మాది ఏలూరు. మీకు నేను ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఎక్కడ కానీ యాస కనపడుతుందా అండి? కనపడదు. ఎందుకు అంటే అది వస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుందండి. సో నేను చాలా స్పెసిఫిక్గా విశ్వక్ ఎక్కడన్నా ఎక్కువ చెప్దాం అనుకున్నప్పుడు కూడా, వద్దు విశ్వక్ అంత ఉండకూడదు, అక్కడ తగ్గుతూ వస్తుంది అని అది నా కాలే. ఎందుకంటే అది తగ్గించింది. దేనికి అంటే స్లాంగ్లో అది ఇట్ ఈజ్ ఎ వెరీ కాన్షియస్ కాల్ విచ్ ఐ టుక్, దట్ అంత సాగదీయకూడదు, ఇది తగ్గించే మాట్లాడాలి. అందుకని సో మాస్ అపిరెన్స్ అయితే సూపర్గా ఉంది. మాస్ సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా ఇమీడియట్లీ అంటే స్పాయిలర్ అవుతాయని చెప్పి ఇంకా అడుగుతలేదు ఉండే తర్వాత వద్దు, ఈరోజే ఫస్ట్ డే కదా, ఇంకా అందరిని చూసిన తర్వాత మనం మళ్ళీ పెట్టుకుందాం అండి. బాగా గట్టిగా భారీగా చాలా పెట్టుకుందాం. సో విశ్వక్ గారు కొన్ని సీన్స్లో కొన్ని లుక్స్లో ఎన్టీఆర్ గారు లాగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అదే కామెంట్స్ వస్తున్నాయి. సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే దిస్ ఈ కాంప్లిమెంట్ నాకు తెలిసి స్ట్రాంగ్గా ఒకసారి మన పాగల్ సినిమా తర్వాత కూడా వచ్చినుండే. అండ్ యా సమ్ టైమ్స్ అది కుదిరింది. అది ఐ హావ్ బిన్ లిజనింగ్. అంటే ఇప్పుడు కొత్తగా విన్నది కాదు. సో నేను అన్న కూడా అనుకుంటాం అప్పుడు. ఇట్స్ నాట్ అ న్యూ థింగ్ టు హియర్, బట్ ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఓన్లీ. ఓకే, ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్స్లో లారీ మీద నుంచి పడిపోయారని ఒకటి చెప్పారు. బట్ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి, చాలా టఫ్గా కూడా ఉన్నాయి. ఇంకా ఏదన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే చూస్తే చాలా టఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా.
ఏం జరగలేదు. కానీ మీరు ఆ లారీ మీదకి ఎక్కేది చూసారు కదా, మూవింగ్ లారీ. అది మూవింగ్ లారీ నిజంగానే డ్రైవింగ్ సీట్ నుండి మీదకి నిజంగానే ఎక్కేసినుండే. మూవ్ అవుతున్న లారీని కెమెరా పెట్టి తీసాము. ఒక రోప్ లేదు, ఒక సేఫ్టీ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 2-3 days అల్యూమినియంలో ప్రాక్టీస్ చేసి రన్నింగ్ లారీ నుండే మీదకి ఎక్కేసి చేసినుండే. సో ఆ ఫైట్ అంతా మేము ఒరిజినల్గా మూవింగ్ లారీ మీద తీసినాం. యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్ని ఉన్నాయో రొమాన్స్ కూడా అంతే ఉంది. మీరు ఎక్కువ దేన్ని ఎంజాయ్ చేశారు ఆన్ షూట్ సెట్స్? నేను మా డైరెక్టర్లకి నా దగ్గరికి రాగానే చెప్తా, వేరే సినిమాలలో అంతంత రొమాన్స్లు పెడతారు, నా దగ్గరికి రాగానే జస్ట్ ఇట్లా హీరో హీరోయిన్ జస్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని రొమాన్స్ అవుతుంది, పెళ్ళి అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, ఇంకేం లేదు. మీరు అంత రొమాన్స్ ఏం చూసిరని నేను ఆలోచిస్తున్నా సినిమాలో. సో యా, నేను ఎంజాయ్ చేసేది మాత్రం ఐ ఎంజాయ్ లైక్ వెరీ పవర్ఫుల్ సీన్స్. లైక్ మీరు పంటి మీద సీన్ కావచ్చు, సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్లో వచ్చేది లారీ మీద సీన్ కావచ్చు. అండ్ యా, ఐ ఎంజాయ్ దీస్ సీన్స్. అండ్ వీటికన్నా ఎక్కువ కష్టంగా కూడా పడడం ఎందుకు, అది అన్ని మ్యాక్సిమం ఫస్ట్ టేక్లే. యా. విశ్వ గారు, నాకు ఏంటంటే ఒక విషయం విన్నప్పుడు చాలా ముచ్చటేసింది. అంటే బాలకృష్ణ గారు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కూడా నా సొంత బిడ్డలాగా భావిస్తున్నట్టుగా అన్నారు. అంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. అవును, చాలా పెద్ద. నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఆ మాట విన్నప్పుడు. అంటే హౌ డూ యూ ఫీల్, అంటే మీరు ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు? అంటే అంటుంటారు కదా చాలామంది, నువ్వు పద్ధతి మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, ఉంగాలి లొంగాలి, అట్లుండాలి ఇట్లుండాలి అని చెప్తుంటారు కదా. సో అవేం అవన్నీ చేస్తే 2 రూపాయలు ఎక్కువ సంపాదించి 2 సినిమాలు ఎక్కువ రావడు, లేకపోతే ఏదన్నా ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు మార్చుకోలేదు అది 5 సంవత్సరాలలో. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఆ ఆనెస్టీని చూసే వాళ్ళ మంచితనంతో దగ్గర తీసుకున్నారు అనిపిస్తుంది. సో ఐ నెవర్ వెంట్ బియాండ్ ఎనీథింగ్ అండ్ ఐ నెవర్ ప్రిటెండ్ చేయలేదు ఎప్పుడు. సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ వెన్ హీ టోల్డ్ సచ్ బిగ్ వర్డ్. మీకు గూస్ బంప్స్ వచ్చుంటాయి కానీ నాకు ఆల్మోస్ట్ లైక్ టీయర్స్లో ఉండే నేను అప్పుడు. అది తర్వాత 2-3 గంటలు నేను అదే షాక్లో ఉండే. ఎస్. హాయ్నా విశ్వక్. సో అంటే రేటింగ్ చూసుకుంటే కొంచెం తగ్గించి వస్తున్నాయి. సో రేటింగ్ ఎక్కువ వస్తే టెన్షన్ పడాలి మనం. ఆల్రెడీ మీరు రేటింగ్ ఎక్కువ వస్తే బాక్స్ ఆఫీస్ డౌన్ అవుతుంది, రేటింగ్ తక్కువ వస్తేనేమో అది పైకి పోతుంది. అంటే మీ హేటర్స్కి ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, సో చూసి ఇవ్వండి అని. సో చూడకుండా కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంత నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చు? చూడకుండా ఇచ్చినట్టు మీకు అనిపిస్తుందా? కొన్ని అలాగనే అనిపిస్తున్నాయి. అదే ఆన్సర్, అదే ఆన్సర్. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకునే అంత అంటే దాని గురించి మాట్లాడినా మార్పు రాదని అర్థమైపోయింది. సో వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు కొన్నిటి గురించి. ఎందుకంటే పీపుల్ ఆర్ విత్ అస్, పీపుల్ ఆర్ విత్ అవర్ ఫిల్మ్. సినిమా లవర్స్ అనేటోళ్ళు ఈరోజు అంటే ఒకటి ఉంది సార్, మీరైనా నేనైనా ఇప్పుడు మనం ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరము భారతదేశం మొత్తంలో మనం గర్వపడేది మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. ఎవరైతే ఇంకా సినిమాని థియేటర్ని బతికిస్తుర్రు, థియేటర్కి వచ్చి సినిమా చూస్తుర్రు అనే ఒక గ్రేట్ కల్చర్ ఉంది మన దగ్గర. అండ్ హిందీ సినిమా టికెట్లు 400-500 ఉంటాయి. కంపారిటివ్లీ ఆర్ టికెట్ ప్రైజెస్ ఆర్ లెస్. స్టిల్ వీ కలెక్ట్. వాళ్ళు ఇండియాలో 28-29 స్టేట్లలో వచ్చే కలెక్షన్లు మనం 2 స్టేట్లలో ఇచ్చేస్తుంటాం మన తెలుగు ఆడియన్స్, అంత చిన్న టికెట్ ప్రైస్తో. సో ఇంతమంది బతుకుతున్నారు, థియేటర్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఒక 2 నెలల నుండి సినిమా లేదు థియేటర్లో. ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషపడాల్సిన విషయం, ఒక సినిమా వచ్చింది, మళ్ళీ థియేటర్కి జనాలు వచ్చిర్రు, థియేటర్లకి రెవెన్యూ వచ్చింది, కొన్ని మూసేద్దామనుకుర్రు, అవి ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండానే ఇచ్చిర్రని మీరు అంటారు. అది పొద్దున్న నుండి నాకు 10 మంది చెప్పారు, అది చూడకుండా ఎందుకు ఇస్తుర్రు అని సినిమాకి రివ్యూ అని. కొన్ని చోట్ల షో అయిపోకముందు. అండ్ కొంతమంది ఫస్ట్ హాఫ్కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్కి ఒక రివ్యూ. సెకండ్ హాఫ్ రివ్యూ రాస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ రాస్తున్నప్పుడు మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రా మరి థియేటర్లో తెలియదు. సో ఇట్లా మరీ మనం అంటే మా శత్రువులు ఎక్కడో ఉండరు. సో మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్లో ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ని ఎంకరేజ్ చేస్తున్నారని. అట్ ద సేమ్ ప్లేస్
ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే బట్ నాకు తెలిసి మనం చేంజ్ చేయలేము అనుకుంటా. యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ఎ ప్రాబ్లమ్ లైక్ ఐ సెడ్ యెస్టర్డే. ప్రతి మూవీకి మరి మీరు ఇలాంటి ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, ఒక ఐడియా చెప్తే నేను ఇంప్లిమెంట్ చేస్తా అది. ఎందుకంటే అంటే అలసిపోయినాం అనుకుంటా చెప్పి, దాని బదులు చెప్పకుండా మూడు ఖరాబ్ చేసుకోకుండా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేస్తే మూడు సెట్ అయిపోతుంది. సో అది బెస్ట్ అనుకుంటా. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా ఆడుతుందో, మీ అందరికి తెలుసు ఇదేదో ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్లు రాకుండా నేను ఈయన కూర్చొని ఏదో మూమాటకి. యాక్చువల్గా అయితే మేము కేక్ పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కాల్చాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడ్యూసర్ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్కి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి వీ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ కమ్.